ఆదిత్యగా ఏం చేస్తున్నావు? పత్తి ఆసరికి వచ్చిందే. ఎందుకు? చదువుకోవడం బాగా ఈ పని చేయడం బాగా? ఇది నడుములో నీకు వస్తాయి అంటే మీకోసం అమ్మ నాయన ఒకటే కష్టపడాలనా? మళ్ళీ ఆసరికి వచ్చిందంట. సండే రోజు ఒకటే కదా మీరు పని చేసేది? మళ్ళా ఒక్కరోజే కదా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? చదువు బాగా పని బాగా? పేరెంట్స్కి హెల్ప్ చేయాలని మీ టీచర్స్ చెప్పలేరా నీకు? చెప్పలేరా నీకు హెల్ప్ చేయాలని? మరి చదువుకొని ఒక షీ తెచ్చుకుంటే డబ్బులు వస్తాయి కదా అప్పుడు మనకి. మరి అంటే నువ్వు పెద్దగా అయ్యేంతవరకు మా మూకు ఉండాలన్నా? నువ్వు జాబ్ వచ్చేంతవరకు పని చేసుకోవాలి కదా. మేము పని చేస్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది. మీ స్కూల్ ఫీజులు అవన్నీ ఎవరు కడుతున్నారు? మరి మీ నాయనకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇటువంటి పని చేస్తేనే కదా. మళ్ళీ అందుకే మీకోసం పని చేసేది. ఎవరడా మీరు బడికి పోయే డ్రెస్సులలో ఈ అవతారాలలో ఎట్లున్నారు తెలుసా? కీర్తి ఎట్లున్నారు చెప్పు. గోట్లాకున్నా నేను చెప్పేది చదువుకోకుండా ఉంటే నీకు ఇట్లనే అవుతుంది చూడు. చదువుకోకుంటే మళ్ళీ చదువుకోకుంటే ఇట్లనే ఉంటుంది, పని చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇంతసేపు బాగుంటుందిగా? యాక్షన్ 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 అవన్నీ ఇవన్నీ యాక్షన్లు. వీటిని యాక్షన్లు అంటారు. ఏమంటారు? యాక్షన్లు. టైగరా? నువ్వు టైగర్ గోట్ అంటే గోట్ లాగా చూపి.